ఆర్బీఐ కరెన్సీ చెస్ట్‌లో 8,70,00,000 మాయమయ్యాయి. అది కూడా బ్యాంక్‌లో 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక ఎంప్లాయీ చేతిలో. అతను చేసిన చిన్న మిస్టేక్ తన ప్లాన్ మొత్తం బయటపడేలా చేసింది. హైదరాబాద్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా గాంధీ రోడ్ బ్రాంచ్‌లో ఆర్బీఐకి ఒక కరెన్సీ చెస్ట్ ఉంది. ఈ కరెన్సీ చెస్ట్‌లో పెద్ద మొత్తంలో క్యాష్‌ని స్టోర్ చేసి వేరే బ్యాంక్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ చెస్ట్‌ని మానిటర్ చేయడానికి చీఫ్ కస్టోడియన్ సంజయ్ షా మరియు జాయింట్ కస్టోడియన్ హర్షద్ కడియాని అపాయింట్ చేశారు. అంతా నార్మల్‌గా నడుస్తుండగా ఏప్రిల్ 13, 2026న ఖడియార్ హెల్త్ బాలేదని వన్ డే లీవ్ అడిగాడు. ఆ వన్ డే లీవ్ కాస్త 5 డేస్, 10 డేస్, 17 డేస్ అయింది. బ్యాంక్ అఫీషియల్స్ మాత్రం ఒకటే చెప్పారు, వర్క్కి రిపోర్ట్ చేయండి. కానీ ఖడియార్ మాత్రం రాలేదు. అప్పుడు బ్యాంక్ అఫీషియల్స్కి అనుమానం మొదలైంది. రీసెంట్గా జరిగిన ఆడిట్లో షాకింగ్ విషయం బయటపడింది. కరెన్సీ చెస్ట్లో ఉన్న 500 నోట్స్ బండిల్స్ మిస్ అయ్యాయి. వాటి మొత్తం విలువ 8,70,00,000. వెంటనే బ్యాంక్ అఫీషియల్స్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ బయటపడింది. జనవరి 13న ఖడియార్ ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్స్తో కలిసి చాలా బాక్సెస్ని బయటికి తీసుకెళ్ళడం రికార్డ్ అయింది. సెక్యూరిటీకి మాత్రం ఇవి స్క్రాప్ బాక్సెస్ అని చెప్పాడు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం బాక్సెస్లో స్క్రాప్ కాదు, కరెన్సీ చెస్ట్లో ఉన్న క్యాష్ ఉంది. అయితే జనవరిలో క్యాష్ తీసుకెళ్లిన ఖడియార్ ఏప్రిల్ వరకు ఎందుకు వెయిట్ చేశాడు? రీజన్ ఏంటంటే అతను ఆర్బీఐ యూబర్ పోర్టల్లో ఫేక్ బ్యాలెన్స్ని అప్డేట్ చేస్తూ షార్టేజ్ని హైడ్ చేసి బ్యాంక్ అఫీషియల్స్ని మ్యానిపులేట్ చేశాడు. అతని ప్లాన్ ప్రకారం బ్యాంక్లో సీసీటీవీ ఫుటేజ్ జనరల్గా 90 డేస్ వరకే ఉంటుంది. ఫుటేజ్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే ప్రూఫ్ ఉండదని అనుకున్నాడు. కానీ ప్లాన్ రివర్స్ అయ్యింది. వచ్చిన ఒక టిప్ వల్ల ఖడియార్ అహ్మదాబాద్లో సోల్ ఏరియాలో ఉండడానికి తెలిసింది. వెంటనే పోలీసు అతన్ని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఖడియార్ ఆ మనీతో చాంద్ ఖాద్లో లక్షరీ బంగ్లా, అహ్మదాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీ, ఒక కమర్షియల్ లోడింగ్ వెహికల్ని, ఇంకా క్రిప్టోలో మనీని ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 2.2 crores ఎర్టిగా కార్లో రికవర్ చేశారు. లక్షల మంది బ్యాంక్ స్టాక్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఓన్లీ 100 మంది మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేయడానికి సంవత్సరాల కాలం పడుతుంది. అది వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కొన్ని సంవత్సరాల కష్టం ఒక రోజులోనే నాశనం అయిపోతుంది.